మొన్న సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా మరి వారికి అనారోగ్య రీతిలో మరి వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. మరి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవటం జరిగింది. మేమందరం కూడా హౌస్లోనే కూర్చుని ఉన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి ఈ సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో మరి నాకైతే తెలియదు.